సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నా నైట్ ఫుడ్ అయితే చూపిస్తాను. సో నేనైతే ఏం పెట్టుకున్నానో చూపిస్తాను. చూసారా నా నైట్ ఫుడ్? అన్నం, కర్డ్, నాన్ వెజ్, అది పీస్ ఇక్కడ సైడ్కి వచ్చింది. ఇది బోటి మటన్ అన్నమాట. ఇది సో నాకు ఇష్టమని మా డాడీ తెప్పించాడు అన్నమాట. ఇప్పుడైతే టేస్ట్ చేస్తాము. తమ్ముడు చూస్తాడు ఎలా తింటున్నాడు అక్కడ. డ్రోన్ కెమెరాతో 2 కిలోమీటర్ల ట్రాక్ చేశారు పెళ్లి వీడియోగ్రాఫర్. దానికి సంబంధించిన మనం చూస్తున్నాం. మహారాష్ట్ర అమరావతి జిల్లాలో పెళ్లి వేడుకలో ఉదాహరణ జరిగింది. పెళ్లి కొడుకు సజల్ రామ్ పై ఆ వేడుక జరుగుతుండగానే కత్తితో దాడి చేశాడు జితేంద్ర బక్షి అనే యువకుడు. కత్తితో పొడిచి బైక్ పై పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఇక పెళ్లి వేడుక అంతా షూట్ చేస్తున్న వీడియోగ్రాఫర్ ఒక మంచి పని చేశాడు. తన డ్రోన్ కెమెరాని ఉపయోగించి ఆ దుండగుడు ఎవరైతే జితేంద్ర బక్షి ఉన్నాడో అలా ఎలా వెళ్తున్నాడో అలా 2 కిలోమీటర్ల వరకు ట్రాక్ చేశారు. ఇక డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుని పట్టుకున్నారు చాలా సులభంగా. మరి ఎందుకు జితేంద్ర సజల్ రామ్ పై దాడి చేశారు? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇది ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయమా? తెలియాల్సి ఉంది. కానీ ఇది మాత్రం మహారాష్ట్రలో సంచలనం రేపింది. అమరావతి జిల్లా నుంచి మనం చూస్తున్నాం. అక్కడ ఒక పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి కొడుకు పేరు సజల్ రామ్. అలా వేడుక జరుగుతుండగానే అందరూ చూస్తుండగానే జితేంద్ర అనే యువకుడు ఒక బైక్ పై వచ్చాడు. తన ఫ్రెండ్ తో వచ్చి పెళ్లి కొడుకుని 3 సార్లు కొట్టాడు. అయితే ఇదంతా అక్కడే ఉండి షూట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ మనం చూస్తున్నాం. ఇదే అతడు తీసిన డ్రోన్ ఫుటేజ్. లాస్ట్ చూసుకోండి. బై బై. ఇష్క్ యు ఆల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఫుడ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఈ ఫుడ్కి ఎన్ని పర్పుల్ కలర్ హార్ట్స్ వస్తాయో నేను వాళ్ళ కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నా. ఒక కామెంట్ అండ్ పర్పుల్ కలర్ హార్ట్స్ అండ్ ఒక లవ్ ఎమోజీ పెట్టండి. ప్లీజ్ బాయ్. ఇష్క్ యు ఆల్.